రిజర్వేషన్స్ నిర్వీర్యత కానివ్వను, మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ ను అమలు చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తాను పట్టిన కుందేలకు మూడే కాలు అనే విధంగా గత ఎన్నికల్లో ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఈసారి రాజ్యాంగము రిజర్వేషన్స్ నినాదంతో తెలంగాణలో గెలవాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. ఆ రోజు అదేవిధంగా తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ఫుల్ గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనుకకు నెట్టేసి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మేము గెలుస్తామనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినప్పటికీ ఏ వర్గాలైతే రిజర్వేషన్ పరిధిలో వస్తాయో వాళ్లే ఈరోజు ముందుండి బీజేపీకి ఓట్లు వేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 1% కూడా రేవంత్ రెడ్డి మాట ఎవరూ నమ్మలేదు. ఆయన నవ్వులపాలయ్యాడు. ఆయన మాటలు విని ప్రజలు నవ్వుకున్నారు. ఒక విచిత్రంగా ఆయన మాటలను ప్రజలు మరి ఈరోజు విన్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎంతసేపు ఆయన ఏవైతే గ్యారంటీలు ఇచ్చాడో శాసనసభ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడలేదు. అందులో ఒకే ఒకటి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు, మా సోనియమ్మ జన్మదినం అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు దాన్ని ఆగస్టుకు వాయిదా వేసి మిగతా అంశాలు మాట్లాడకుండా ఒక దిక్కేమో మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నము, నా పాలనకు పరీక్ష అనే విధంగా ఆయన పాలనే మొదలుపెట్టలే. ఆయన ఇంతవరకు పాలనే మొదలు పెట్టకుండా నా పాలనకు పరీక్ష అన్నాడు. కాబట్టి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఏం పరీక్ష పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలుస్తుంది. ఆయన ఫెయిల్ అయితే ఏం చేస్తాడో ఆయననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు అడగలే ఆయనను. ఆయన పాలనకు తీర్పు ప్రజలు ఇస్తారు అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆయన పాలన తీర్పు ఏ రకంగా ఉంటుందో, ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏ రకంగా ఆయన స్పందిస్తారో ఆయననే చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపించింది. మేము డబుల్ డిజిట్ సీట్స్ తప్పకుండా సాధిస్తామని అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఒక నూతన